నంద్యాల జిల్లా నూనెపల్లిలో దారుణం జరిగింది. అది ఎంఈఓ ఆఫీసులో టీడీపీ నేత జయకృష్ణ అనేటువంటి వ్యక్తి మందు పార్టీ ఏర్పాటు చేశాడండి. మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అదొక ప్రభుత్వ కార్యాలయం. దట్టు ఆ మండల పరిధిలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి ఒక కీలకమైనటువంటి విద్యాశాఖ అధికారి ఆయన. అటువంటి ఆ ఆఫీసులో జయకృష్ణ అనేటువంటి టీడీపీ నేత మందుపాటు నిర్వహించాడు. మీరు విజువల్ కూడా చూడొచ్చు. నలుగురు ఫ్రెండ్స్తో కలిసి ఆఫీసులో మద్యం తాగాడు జయకృష్ణ. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్గా మారాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో విందులు ఏంటి అంటూ జయకృష్ణ పైన జనం ఆగ్రహానికి గురవుతున్నారు. గవర్నమెంట్ ఆఫీసులు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయంటూ ఆగ్రహం వెలుగక్కుతున్నారు. అధికారులైనా తమ ఆఫీసుని పట్టించుకోకపోవడం పైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విజువల్స్ మనం చూడొచ్చు. మద్యం ఉంది అక్కడ. ఆ బాటిల్ కనబడుతూ ఉన్నాయి. మద్యం బాటిల్ ఒక మంచి పడక మంచం వేసి పడక మంచం మీద బిర్యానీ స్టఫ్ ఇతరాత్ర వస్తువులు అంతా పెట్టేసుకొని మంచిగా మద్యం తాగుతూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కనిపించే వ్యక్తి ఆయనే టీడీపీ నేత జయకృష్ణ. ఆ నియోజకవర్గంలో ఆ జిల్లా పరిధిలో కొంత టీడీపీ నేతగా గుర్తింపు ఉంది ఆయనకి. సో నంద్యాల జిల్లా నూనెపల్లిలో జరిగింది దారుణం. ఎంఈఓ ఆఫీసులో డైరెక్ట్గా పడక మంచం వేసి 4 కుర్చీలు వేసి చిందరవందరగా అక్కడ బిర్యానీ ప్యాకెట్స్ కానీ మద్యం సీసాలు కానీ తర్వాత పక్కనటువంటి ఆ సిచ్యువేషన్లో 4 దోస్తులతో కలిసి ఫ్రెండ్స్ ఆ వీడియోలో మనం చూడొచ్చు. అది ఎంఈఓ కార్యాలయం చుట్టూ బిర్యానీ ప్యాకెట్లు మద్యం సీసాలు, ఆ గ్లాసుల్లో మద్యం ఉంది, పక్కనే మద్యం బాటిల్స్ ఉన్నాయి. యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వ కార్యాలయం అనేటువంటి సిగ్గు భయం ఏదీ లేదు, భయం భక్తి ఏదీ లేదు. ఇష్టం వచ్చినట్టుగా అక్కడ ప్రవర్తించినటువంటి తీరు ఆ విజువల్ మనం చూడొచ్చు. ఇది విద్యాశాఖకి ఇచ్చేటువంటి ఒక సరైనటువంటి గౌరవం. విద్యాశాఖ ఆ మండల పరిధిలో ప్రతి అంశానికి సంబంధించినటువంటి విద్యార్థి తమ హక్కులను లేకపోతే తమకు సంబంధించినటువంటి అంశాలని ఈ విద్యాశాఖ అధికారి ఎంఈఓ దగ్గరికి చేరుస్తూ ఉంటారు. అంత పెద్ద కీలకమైనటువంటి కార్యాలయం అది. చదువు చెప్పేటువంటి విద్యార్థుల టీచర్స్కి అందరికీ డైరెక్షన్లు అన్ని వెళ్ళేది ఇక్కడి నుంచే. అటువంటి కార్యాలయంలో మద్యం సీసాలు, బీరు బాటిళ్ళు, బిర్యానీలు, చిందులు, విందులు. సో ప్రజెంట్ ఈ చర్చ జరుగుతుంది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఆ వీడియోలో ఇంకెటువంటి సిచ్యువేషన్ ఎటువంటి కన్వర్సేషన్ జరుగుతుంది అనేది. హాయిగా కూర్చొని మంచి తీరిగ్గా ఉన్నట్టున్నారు. నిన్న సండే రోజు జరిగినట్టుంది ఈ ఘటన. మంచిగా తీరిగ్గా ఉన్నట్టున్నారు. 4 కూర్చొని 4 వైపులా పడక మంచం ఏమో డైనింగ్ టేబుల్ అయిపోయింది. చుట్టూ 4 చైర్లు వేసుకొని బిర్యానీలు మద్యం సీసాల్లో చూడండి. ఆ విజువల్లో చూడవచ్చు. ఒక ఆయన తన మద్యం గ్లాస్లో నీళ్లు పోస్తూ ఉంటే చాలా హాయిగా ప్రశాంతంగా మంచిగా ఏసీ ఆన్ చేసుకొని ఫ్యాన్లు ఆన్ చేసుకొని, ప్రభుత్వ కార్యాలయం కదా బాగానే ఉంటుంది, అక్కడ కూర్చొని విందు చేసుకుంటున్నారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. అట్ట కూర్చోబెడతాను లోపల గవర్నమెంట్ ఆఫీస్ కదా. ఎవరు చెప్పినారు కూర్చోబెట్టమంట? ఏ సార్ అట్ట కూర్చోబెడతాను లోపల గవర్నమెంట్ ఆఫీస్ కదా. ఎవరు చెప్పినారు కూర్చోబెట్టమంట? ఏ సార్ ఇక్కడ ఒక విషయం క్లియర్గా అర్థమవుతోంది. పర్యవేక్షణ లేదు, అధికారుల పర్యవేక్షణ లేదు. ఆదివారం అయినంత మాత్రాన ఇంట్లో ఉంటే సరే. ఇక్కడ ఆఫీస్ ఇంకా కూడా నిర్మాణ దశలో ఉంది, ఇంకా పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయలేదని అధికారులు చెప్తున్నారంట. హ్యాండ్ ఓవర్ చేసినా చేయకపోయినా, హ్యాండ్ ఓవర్ చేయకముందే ఈ స్థాయిలో విందులు జరుగుతున్నాయి, చిందులేస్తున్నారు, అన్ని రకాలుగా పాటలు పాడుతూ ఆటలాడుతూ మద్యం తాగుతున్నారంటే ఇంకా రేపటి రోజున హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత పరిస్థితి ఏంటో. సరే ఇక్కడ హ్యాండ్ ఓవర్ అయినా కాకపోయినా ప్రభుత్వం ఆస్తులతోని ప్రభుత్వం యొక్క నిధులతోని కట్టేటువంటి భవనం కదా అది. దాన్ని ఇంత ఇష్టానుసారంగా విందులు చేసుకోవడానికి, మద్యం తాగడానిక ఆ భవనం కడుతోంది. ఆ నిర్మాణ దశలో ఉన్నటువంటి బిల్డింగ్ని మద్యం తాగి చిందులేయడానికి, అక్కడ విందులు చేసుకోవడానిక నిర్మిస్తుంది. కనీస పర్యవేక్షణ లేదు. సెక్యూరిటీ కారణంగా సెక్యూరిటీ సిబ్బంది లేరు అక్కడ. కనీసం ఎవడు పడితే వాళ్ళ లోపలికి వచ్చి ఆ రకంగా ఎంతటి నాయకుడైనా టీడీపీ నేత ఎంత మాత్రాన ఆయనకేం స్పెషల్ రైట్స్ ఉండవు కదా. ఆడికి వచ్చి మద్యం తాగడానికి ఇచ్చిన రైట్ ఎవరిచ్చారు? ఇప్పుడు జయకృష్ణ పైన సర్వత్రా చర్చ జరుగుతోంది. జయకృష్ణ టీడీపీ నేత నూనెపల్లిలో ఈ దారుణం జరిగింది. ఎంఈఓ కార్యాలయంలో మద్యం సేవిస్తూ బిర్యానీ తింటూ విందు చేసుకున్నారు వాళ్ళ దోస్తులతో కలిసి. మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్న మరిన్ని అప్డేట్స్తో. హుసేన్, ఏం జరిగింది? అదొక ఎంఈఓ కార్యాలయం. బేసిక్గా స్కూల్లోనే సరస్వతి నిలయంగా చెప్తూ ఉంటారు. ఆ రకంగా గౌరవంగా భక్తితో మాట్లాడేటువంటి
సిచ్యువేషన్ నుంచి దానికి ఒక పై స్థాయిటువంటి ఎంఈఓ కార్యాలయాన్ని పూర్తిగా ఒక పార్టీ హబ్ లాగా, ఒక రకంగా చెప్పాలంటే బార్ లాగా మార్చేశారు. మద్యం తాగుతున్నారు, బిర్యానీ తింటున్నారు, అక్కడ విందు చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ జయకృష్ణ ఎవరు, ఎందుకు అక్కడ వెళ్ళాల్సి వచ్చింది? దానికి అసలు ఎటువంటి పర్యవేక్షణ లేదా ఆ బిల్డింగ్కి? మనోజ్, నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న నూనెపల్లిలో కొత్తగా నిర్మించబోతున్నటువంటి ఏదైతే విద్యాశాఖకు సంబంధించినటువంటి భవనాలు ఉన్నాయో ఆ భవనాల్లో టీడీపీ కార్యకర్త, అంటే లోకల్ గా ఒక స్థాయి ఉన్నటువంటి లీడరు అయితే జయకృష్ణతో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్ అంతా కలిసి నిర్మాణ దశలో ఉన్నటువంటి నిర్మాణం దాదాపు ఇప్పటికే పూర్తయిపోయింది. కొద్ది రోజుల్లో హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి భవనాల్లో నిర్మానుష్యంగా ఉండడం ఒకటి, కేవలం ఒక వాచ్మెన్ మాత్రమే ఉండడంతో అక్కడ లోకల్ టీడీపీ లీడర్ ప్రభావం ఉండడం కాస్త, అయితే దాంతో పాటు దీనికి తోడు కొంతమంది జర్నలిస్టులు కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ లో తాగి తదనాలాడినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఆ విజువల్స్ చూస్తూ ఉంటే సరస్వతి నిలయాలుగా ఉన్నటువంటి విద్యాలయాలు అలాంటి విద్యాలయాలకి ప్రతినిధులుగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులంతా కూడా రేపటి రోజున కొలువు కావాల్సినటువంటి భవనంలో మద్యం తాగి మొత్తం విచ్చలవిడిగి చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ నిర్మానుష్య ప్రదేశాలు కనిపించినా అక్కడ మందుబాబులు చిందులేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఆ సాయి కృష్ణ టీడీపీకి సంబంధించినటువంటి జయకృష్ణ ఎవరైతే ఉన్నారో జయకృష్ణతో పాటు జయకృష్ణ ఫ్రెండ్స్ అంతా కూడా బాగా కలిసి తాగుతున్నటువంటి విజువల్స్ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ మద్యం తాగుతూ బిర్యానీ తింటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ విజువల్స్ బయటికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం, దీంతో పాటు కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి జర్నలిస్ట్ అని చెప్పుకునే సోకాళ్ళు జర్నలిస్టులుగా చలామవుతున్నటువంటి కొంతమంది ఇది జయకృష్ణతో కలిసి అప్పటిదాకా తాగి ఆ క్షణం వరకు కలిసి తాగి బయటికి వెళ్ళిన తర్వాత వేరే మరో జర్నలిస్టుతో వచ్చి ఆ విజువల్స్ తీసి బయటకు తీసినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఈ తతంగం అంతా చిత్రీకరించిన తర్వాత పూర్తి స్థాయిలో జయకృష్ణను మభ్యపెట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, సుమారు డబ్బులు కూడా డిమాండ్ చేసినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. సుమారు 50,000 రూపాయలు ఇస్తే తప్ప మీ విజువల్స్ బయట పెట్టం, లేదంటే బయట పెడతామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసినట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనా ఒక బాధ్యత కలిగినటువంటి జర్నలిస్ట్ అయినా లేకపోతే సోకాళ్ళుగా జర్నలిస్టుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు జర్నలిజం ఫీల్డ్కే పూర్తిగా ఈ జర్నలిజం వ్యవస్థకే మచ్చలాగా మారినటువంటి ఈ సోకాళ్ళు జర్నలిస్టుల యొక్క వ్యవహారం వల్ల ఈ బిల్డింగ్ లో జరిగేటువంటి తతంగం బయటకు వచ్చింది. అయితే ఈ జయకృష్ణ రాత్రి ఏదో వాళ్ళకి కావాల్సినటువంటి ముడుపు 50,000 రూపాయలు ఇచ్చింటే మాత్రం ఈ విజువల్స్ కూడా బయటకు వచ్చేవి కాదు. కానీ ఈ ఘటనలో సంబంధించి మొత్తం స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. విద్యార్థి సంఘాలు కూడా దీన్ని అపోజ్ చేస్తా ఉన్నాయి. విద్యాలయాలకు ప్రభుత్వ కార్యాలయాల్లో మద్యం తాగడం ఒకటి, దీంతో పాటు బహిరంగంగా కూడా ఇటీవల కాలంలో మద్యం షాపులు విపరీతంగా పెరిగిపోవడం, బహిరంగ ప్రదేశాల్లో కూడా మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మహిళలు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకుంటే మాత్రం ప్రభుత్వ కార్యాలయాలు మందుబావులకు అడ్డాలుగా మారాయి అంటే అవుననేటువంటి సమాధానం మనకు స్పష్టంగా ఈ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. దీనిపైన పూర్తిస్థాయి ఒకవైపు జయకృష్ణతో పాటు జయకృష్ణను ప్రేరేపించి ఆ బిల్డింగ్ లో కూర్చునేలాగా ఉన్నటువంటి దీని వెనుక ఉన్న సోకాళ్ళు జర్నలిస్టులతో పాటు వీరందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి పబ్లిక్ నుంచి డిమాండ్ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనొచ్చు. రైట్, ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారు? విద్యాశాఖ అధికారులు అది ఇంకా బిల్డింగ్ పూర్తిగా మాకు హ్యాండ్ ఓవర్ కాలేదని చెప్తున్నప్పటికీ అంటే దాటవేయడం అనుకుంటున్నామా, లేదంటే అది పర్యవేక్షణ లేకపోవడం అనుకోవాలా? నిజంగానే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది నిర్మాణ దశలో ఉన్న బిల్డింగ్ అయినా సరే అది ప్రభుత్వ ఆస్తి కాబట్టి కొంత సెక్యూరిటీ ఉంటారు, లేకపోతే అక్కడ జరిగేటువంటి యాక్టివిటీస్ని ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. నిన్న ఏం జరిగింది? ఎవరు మానిటర్ లేకుండానే జరిగిందా, లేదంటే వారిని సైతం బెదిరించి టీడీపీ నాయకుడిగా చలామణి అవుతున్నటువంటి జయకృష్ణ అండ్ ఇంకొంతమంది ఎవరైతే మీరు చెప్తున్న మరికొంతమంది ఉన్నారో వారందరూ కూడా బెదిరించి లోపలికి వెళ్ళారా? మనోజ్, ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి నాయకుడు కాబట్టి అక్కడ బిల్డింగ్ నిర్మాణంలో ఉంది, పూర్తి స్థాయిగా పూర్తి అయినప్పటికీ కొంత ఈ ప్రభుత్వ విద్యాశాఖకి అప్పగించిన పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం ఒక వాచ్మెన్ మాత్రమే ఉంటాడు. ఆ లోకల్ గా ఉన్నటువంటి లీడర్ ప్రభావం ఒకటి, దీంతో పాటు మేము జర్నలిస్టులము కూర్చోవడానికి ఏం కాదులే అని చెప్పేసి ఆ వాచ్మెన్ ని మభ్యపెట్టడం, అతను బెదిరించడం వల్లే తను కాదనేటువంటి పరిస్థితుల్లో అక్కడ వాళ్ళకి అనుమతించాల్సి వచ్చింది. ఒకవేళ
అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే లోకల్గా ఉన్నటువంటి నాయకుడు ఉన్నటువంటి చిన్న కొలువు అక్కడ పని చేసుకుంటాడు, రోజువారీ కూలీగా ఉంటాడు, వాచ్మెన్ గా ఉన్నటువంటి వ్యక్తిని మరి ఆ ఉపాధి పోతుందనేటువంటి భయంతో కూర్చోబెట్టాల్సి వచ్చిందని చెప్పేసి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తను మాట్లాడేటువంటి విజువల్స్ ఇక్కడ ఏవో కూర్చోబెట్టంటే ఏదో సార్ చెప్పాడు కూర్చోబెట్టాను, ఏ సారు చెప్పాడు అనేటువంటిది అతను బయటికి చెప్పలేకపోయినప్పటికీ అతనికి ఉద్యోగ భద్రత కావాలి అనేటువంటి ఉద్యోగ భద్రత చూసుకున్నాడు. తప్పని పరిస్థితుల్లో వాళ్ళ లోకల్ గా ఉన్నటువంటి నాయకుడి ప్రభావంతో పాటు కొంతమంది సోకాళ్ళు జర్నలిస్టులుగా చలమవుతున్నటువంటి వాళ్ళు మరి ఇంకేదైనా ఇబ్బంది పెడతారనేటువంటి భయంతోనే వాచ్మెన్ అనుమతించినట్టు తెలుస్తుంది. అయితే దీని మీద విద్యాశాఖ అధికారులు కావచ్చు, లేకపోతే బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ తో పాటు దాని బాధ్యత ఉన్నటువంటి అధికారులు కూడా తప్పనిసరిగా సెక్యూరిటీ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మనం మద్యం దాగి వెళ్ళిపోయితే సమస్య లేదు, వెళ్ళిపోవడం అనేది కూడా తప్పే. అయితే అలాంటిది మద్యం దాగినటువంటి మత్తులో ఇంకా అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే ఎవరు బాధ్యత వహించాల్సి వస్తారు. అయితే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటువంటి క్రమంలో అక్కడ కావాల్సినటువంటి కాస్ట్లీకి సంబంధించినటువంటి మెటీరియల్స్ కూడా బిల్డింగ్ నిర్మాణం కావాల్సినటువంటి భవన నిర్మాణం కావాల్సినటువంటి మెటీరియల్స్ కూడా పోగు చేసి ఉంటారు. ఇవన్నీ అక్కడి నుంచి తీసుకెళ్తే ఎవరు బాధ్యత వహిస్తారని ఎవరు బాధ్యత వహించాలనేటువంటిది కూడా దీని మీద ప్రశ్న వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే తప్పనిసరిగా ఇది జరగడం మాత్రం తప్పు. అలాంటి పబ్లిక్ ప్లేసెస్ తో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి ఘటనలు జరగడాన్ని పూర్తి స్థానికులు మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మనోజ్. థ్యాంక్ యూ హుసేన్. నంద్యాల జిల్లా నూనెపల్లిలో ఎంఈఓ ఆఫీసులో టీడీపీ నేత తమకు సంబంధించి మరొక నలుగురు దోస్తులతో కలిసి ఫ్రెండ్స్తో కలిసి డైరెక్ట్గా విందు ఏర్పాటు చేశాడు. అది ప్రభుత్వ కార్యాలయం, ఎంఈఓ కార్యాలయంగా ఆ భవనం నిర్మిస్తూ ఉన్నారు. ఇంకా పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ జరగలేదు. హ్యాండ్ ఓవర్ జరగకపోయినా పర్యవేక్షణ ఉండాల్సిందే. లోకల్స్ కాబట్టి అక్కడ వాళ్ళందరినీ మభ్యపెట్టి ఏకంగా బిల్డింగ్ పైకి ఎక్కి బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోయి ఓ పడక మంచం వేసి 4 కుర్చీలు వేసి మద్యం బాటిల్ తీసుకొచ్చి తాగడం మొదలుపెట్టారు. విందు, చిందు, బిర్యానీ, మద్యం, బీర్ బాటిళ్ళు. ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వ ఆస్తి, అది ప్రజల ఆస్తి. ఇక్కడ మనం ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడకూడదు అని చెప్పేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా టీడీపీ నేత జయకృష్ణ చేసినటువంటి ఈ నిర్వాకం చర్చ జరుగుతోంది. జయకృష్ణ మందు పార్టీ చేసుకున్నాడు. అయితే దీని వెనక ఇంకో కథ కూడా ఉంది. దాంతో పాటుగా పార్టీ చేసుకున్న వ్యక్తులు బయటకు వచ్చి మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తారు డబ్బులు ఇవ్వమని. ఈ వీడియో రికార్డ్ చేసి డబ్బులే కనుక ఇచ్చుంటే వీడియో కూడా బయటకు వచ్చేది కాదు. డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వీడియో బయటకు వచ్చిందనేది మా ప్రతినిధి హుసేన్ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రజెంట్ ఏదేమైనా ఒక ప్రభుత్వ కార్యాలయంలోనే ఇంతలా యథేచ్ఛగా మద్యం సేవిస్తూ వీడియోలు లైవ్లో పట్టుబడ్డారంటే వీళ్ళు ఎటువంటి విధంగా శిక్షించాలి. అట్ ది సేమ్ టైం నాకు తెలిసి మీ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ స్కూళ్ళలోనో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనో చాలా రూరల్ ఏరియాస్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. కొంతమంది చిల్లర వెధవలు, కేటుగాళ్ళు రోడ్లపైకి వచ్చి ఇష్టానుసారంగా వ్యవహరించే వాళ్ళు రాత్రి వాటిని అడ్డాగా మార్చుకొని మద్యం సేవిస్తూ ఉంటుంటారు. సో మీ చుట్టూ అటువంటి ఏదైనా సమస్య కనుక ఉంటే డెఫినెట్గా ఇటువంటి ఆపాలి. ఇటువంటి 4-5 సార్లు వీళ్ళ యొక్క మొహాలు బయట చూపించి సమాజంలో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పిచ్చి వేషాలని పబ్లిక్కి చూపిస్తే కానీ వీళ్ళు మానుకోలేరు. కాబట్టి ఇటువంటి విధంగానే మీరు కూడా ఇబ్బంది పడే రీతి వెంటనే ఆర్టీవీ దృష్టి తీసుకురండి, కామెంట్ చేయండి. మీ దగ్గర ఏదైనా వీడియోస్ ఉన్నా కూడా ఆర్టీవీకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇటువంటివి కొంత ఆపాల్సిందే. విద్యార్థులు ఆ భవనాల్లో విద్యను అభ్యసించడానికి తప్ప ఇలాంటి విందులు చేసుకోవడానికి కాదు. ఇటువంటి సో కాల్డ్ లీడర్ల పేరుతో లేకుంటే ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి ఆ కొంతమంది చిల్లర వెధవల వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. విద్యాలయాలు కూడా ఇటువంటి నీచ పనులకి నిలయాలుగా మారుతున్నాయి. సో ప్లీజ్ డూ కామెంట్. మీరు ప్రభుత్వ పాఠశాల చదువుతున్నా లేకుంటే మీ చుట్టూ ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కార్యాలయం లాంటిది ఉన్నా ఇటువంటి విషయాలకి, ఇటువంటి విందులకి, విడ్డూరాలకి అడ్డాగా మారితే ఆ వీడియోస్ని, ఆ డీటెయిల్స్ని మాకు షేర్ చేసే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి. ఎవరు చెప్పినారు కూర్చోబెట్టమంట? ఏ సార్ అట్ట కూర్చోబెడతాను లోపల? గవర్నమెంట్ ఆఫీస్ కదా. ఎవరు చెప్పినారు కూర్చోబెట్టమంట? ఏ సార్ అట్ట కూర్చోబెడతాను లోపల? గవర్నమెంట్ ఆఫీస్ కదా. ఎవరు చెప్పినారు కూర్చోబెట్టమంట? ఏ సార్